బ్యాక్ హ్యాండ్ డిజైన్ ఎలా వేయాలో ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఫస్ట్ ఫ్రంట్ వేసినంత కంఫర్టబుల్గా మనం బ్యాక్ హ్యాండ్కి అయితే వేయలేము. ఎందుకంటే బ్యాక్ హ్యాండ్కి కంప్లీట్ పొజిషన్ అనేది వేరే ఉంటుంది. ఇక్కడ వరకు అయితే సేమ్ పొజిషన్, ఇబ్బంది ఏముండదు. బట్ ఇక్కడ నుంచి పైకి వేయాలంటే చాలా కష్టము. సో ఈ వీడియోలో ఫస్ట్ మనం మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా లైన్స్ అయితే డ్రా చేసుకోండి. బ్యాక్ అండ్ ఫ్రంట్కి లైట్ లైన్స్ వేసుకోండి. వీలైతే వేరే ఏమైనా క్యారీ చేసాము అనుకుంటే క్యారీ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఎక్కడైతే అన్కంఫర్ట్గా ఫీల్ అవుతామో అక్కడ డిజైన్ని ఫాస్ట్గా వేసేటట్టు చూసుకోవాలి. దాని తర్వాత ఎక్కడైతే డిజైన్ వెల్వేట్ అవుతుందో, సో ఇక్కడ నుంచి డిజైన్ వేయడం ఈజీయే కదా, అండ్ ఇక్కడ నుంచి మన డిజైన్ వెల్వేట్ అవుతుంది, అంటే ఎక్కువ అందరికీ కనిపిస్తుంది. కాబట్టి డిజైన్ మంచి ఫినిషింగ్తో అయితే వేయాలి. నాకైతే ఈ డిజైన్ చాలా స్పీడ్గా అయిపోయినట్టు అనిపించింది. నాకు 15 minutes పట్టింది ఇక్కడ నుంచి వేయడానికి. ఇంకా ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ అనేది తగ్గుతుండొచ్చు మేబీ. సో ఇలాంటి డిజైన్ వేసినప్పుడు ఏమవుతుందంటే తొందరగా అయిపోతాయి, మనం కంఫర్ట్గా వేయగలుగుతాము, వాళ్ళు కూడా కంఫర్ట్గా కూర్చుంటారు. ఫ్రంట్ వరకు వేసేటప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు, బ్యాక్ వేసేటప్పుడు ఎవ్వరు సపోర్ట్ చేయరు. అలాంటప్పుడు చిన్న చిన్న ఫీలింగ్ ఉన్న దాంతో డిజైన్ క్లోజ్ చేయాలి. సో నేను అందరికీ చెప్పే విషయం ఏంటి అంటే, మెహందీలో అయినా మేకప్లో అయినా ఇంట్రెస్ట్ ఉంటేనే నేర్చుకోండి. ఒకరిని చూసి కాకుండా మీకంటూ ఏ స్కిల్ ఉంటుందో అది తెలుసుకొని ఒక ఫీల్డ్లోకి రండి. నేను మెహందీ ఎంతసేపు అయినా వేయగలుగుతాను, నాకు మెహందీ వేసేటప్పుడు టైం తెలియట్లేదు, నా ఆలోచన మొత్తం ఆ డిజైన్ మీదనే ఉంది అనుకుంటే మాత్రమే మెహందీ ఫీల్ మీకు ఇంట్రెస్ట్ అని మీకు మీరే డిసైడ్ అవుతారు. మనం ఒక పని చేస్తున్నప్పుడు అందులో శ్రద్ధ, మనం ఆ పనిలో నిమగ్నమైపోయినప్పుడు మనకి టైం తెలియచ్చుడు, అది మనకు సెట్ అవుతుంది అని అర్థం. అందరూ చేసే తప్పు, ఎస్పెషల్లీ నేను చేసిన తప్పు అయితే మీరు అస్సలు చేయకండి. ఏదో ఒక ఫీల్డ్ నేర్చుకోవాలి, నేర్చుకున్న వాటిల్లో డబ్బులు సంపాదించాలి అనుకుంటే మాత్రం తప్పు. మనకంటూ ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ని నమ్ముకుంటే ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా ఇంకొక 1 year తర్వాత అయినా ఆ స్కిల్తో మనం డబ్బులు సంపాదిస్తాం. మన మనసు ఒక దానికి అలవాటు అయిపోతుంది, అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది మనం ఆ వర్క్ చేస్తున్నప్పుడు. అలాంటి ఫీల్డ్ని ఎంచుకోండి. నేను మెహందీ నేర్పిస్తా, మేకప్ నేర్పిస్తా, దాంతోపాటు ఇంకోటి నేర్పిస్తా అనే చాలా గ్రూప్ ప్యాకేజ్ ఉంటుంది చూడు, అక్కడికి వెళ్ళి ఇబ్బంది అయితే పడకండి. ఫస్ట్ మీరు ఏం కావాలనుకుంటారో అది డిసైడ్ చేసుకొని ఒక దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి. మీరేం కావాలనుకుంటున్నారో మీకు తెలిసినప్పుడు వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా మీరు నేర్చుకుంటారు, అది ఇంపార్టెంట్. అదే మనకు ఏ క్లారిటీ లేకుండా ఒక దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాం అనుకో, అందులో మన మనసు సాటిస్ఫాక్షన్ ఉండదు. అప్పుడు వాళ్ళు ఏది చెప్పినా మన మైండ్కి ఎక్కదు, చేయాలన్న ఇంట్రెస్ట్ రాదు. సో నాలాగా అయితే మీరు ఎవ్వరూ ఇబ్బంది పడకండి. నేనైతే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. నచ్చిన ఫీల్డ్ వేరు, నేను ఎంచుకున్న ఫీల్డ్ వేరు, నాకు సూటబుల్ అయ్యే ఫీల్డ్ వేరు. అవన్నీ తెలుసుకోవడానికి దగ్గర నాకు చాలా సంవత్సరాలు అయితే పట్టింది. సో అన్నీ తెలిసి కూడా నేను ఈ ఫీల్డ్ ఎందుకు చేస్తున్నాను, అసలు ఎందుకు దీన్ని చేస్తున్నానో నేను తర్వాత చెప్తాను. మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్లో ఒక హాయ్ అక్క అని మెసేజ్ పెట్టండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ అయితే వెతికి పెడతాను. ఎందుకంటే
నేను పడ్డ బాధ కష్టం మీరు ఎవరు పడొద్దు అని నా అభిప్రాయం. నాలాగా ఎవరు అన్కంఫర్టబుల్ లైఫ్ని ఫేస్ చేయొద్దు అంటే ఒక్కసారి నన్ను విజిట్ అవ్వండి. నేను కంపల్సరీ మీకు మనీ పరంగా హెల్ప్ చేయలేకపోవచ్చు, బట్ మాట పరంగా అయితే హెల్ప్ చేస్తాను. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మాటల కోసమైనా డిజైన్స్ కోసమైనా ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.